అందరికీ నమస్తే. నా పేరు మధుసూదన్. మీరు చూస్తున్నారు తెలుగు మిషనరీ టూల్స్. ఫ్రెండ్స్, మనం చాలా వరకు అయితే మన బండ్లు కానీ, టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్లు కానీ, ఇంకా పెద్దవి కానీ సర్వీస్ చేసుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. సో రెగ్యులర్ సర్వీస్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఎప్పుడైనా అనుకున్నారా, ఆ సర్వీస్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి టూల్స్ అండ్ మిషనరీస్ ఉపయోగించి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నారా? సో ఆ మోటార్లు ఏంటిది, తర్వాత ఆ ట్యాంక్ కెపాసిటీ ఏంటిది, మనకు గ్రీజ్ అనేది ఎలా పెడతారు, ఆ మిషన్స్ ఏంటిది, తర్వాత మనం మోటార్ వాష్ చేసే మోటార్స్ ఎలాంటివి వాడుతున్నారు, సో టోటల్గా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ సర్వీస్ సెంటర్ ఓనర్ అయితే మన దగ్గర ఉన్నాడు. సో ఓనర్ని అడిగి, సో అన్నకు ఎలాంటి మిషనరీ అండ్ టూల్స్ ఎక్కడ తీసుకొచ్చిండు, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఇంతవరకు అవన్నీ రిపేర్స్ వచ్చినాయా, రిపేర్స్ వస్తే ఎలాంటి రిపేర్స్ వస్తున్నాయో టోటల్గా ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అన్న, మీ పేరన్నా? రాయమల్. సో ఇక్కడ ఈ రాయమల్ అన్న టోటల్గా ఈ సర్వీస్ సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడ గ్రీజ్ మిషన్ ఉన్నది. సో ఈ గ్రీజ్ మిషన్ ఇది దీని కెపాసిటీ ఎంత అనేది? ఇది 20 కిలోలది, కేజీలది 20 కిలోలు. ఇది 20 కిలోలు. సో ఇప్పుడు దీంతో మనం ఎయిర్ దీనికి పెట్టేసి, సో ఎయిర్ ట్రాక్టర్లకు అన్నిటికీ పనికి వస్తుంది. సో ఇది గన్నా, ఇది గన్. సో ఇది చాలా మంది ఏం చేస్తారంటే అన్న, దీన్ని ఇది ఇట్లా ప్రెస్ చేసినప్పుడు సో ఇది బయటకు వెళ్తూ ఉంటుంది కదా, కొందరు క్లిప్స్ ఒకటి వాడతారు, మనకు అంత పెద్దగా వాడు ఎక్కువ రెగ్యులర్ వాడరు. ఇది రెగ్యులర్గా ఎప్పుడైనా ట్రాక్టర్లు, టాటా ఎప్పుడు మనకి దీంతో ఎక్కువ బిజినెస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ట్రాక్టర్లు కావాలన్నప్పుడే వచ్చినప్పుడు టాటాస్లకు, ట్రాక్టర్లకే కొడుతుంది గ్రీజ్. గ్రీజ్ లోకల్ గ్రీజ్ వాడతారా, లేదంటే కంపెనీ గ్రీజ్? వేరే కంపెనీ గ్రీజ్ వాడతారు. ఓకే, ఇక్కడ మనకు ఇది ఏరు కదా, ఇది ఏరు. సో 220 లీటర్ది ట్యాంక్, ఇది 220 లీటర్లు ట్యాంక్. అయితే ఇది సింగిల్ ఫేస్ కావచ్చు, 2 SP మోటరా మనకు ఇక్కడిది అవైలబుల్ సరిపోతుంది. 3 ఫేస్ పెట్టుకోలేదు మనం. ఓకే, 3 ఫేస్ కూడా ఉంటుంది. 3 ఫేస్ ఉంటుంది అంటే పెద్ద ట్యాంక్ పెట్టుకోవచ్చు. 3 ఫేస్ అంటే మనకు అన్ని పెట్టుకోవచ్చు. నేను రాంపు కట్టినాను, జాకీలు కానీ ఇట్లాంటివి వాడినప్పుడు కార్ లేపాలంటే జాకీ 3 ఫేస్ కరెంట్ అవసరం అని మనకు ఇలా సరిపోతుంది అని నేను సింగిల్ ఫేస్ తీసుకున్నా, రాంపు కట్టినా. అది ఓకే. అయ్యా, ఇది డీజిల్ వాషింగ్ చేస్తాం గన్నుతోని. డీజిల్ వాషింగ్ చేస్తారా? బైకులకు కానీ వేరే కావాలంటే బండి వాషింగ్. ఇది ఇది ఫోమ్ వాష్, స్ప్రే అది లోకల్ అది అన్నట్టు. సో ఇది ఏంది, మొత్తం పలిపోయినట్టుంది, కింద పడిగి. ఇది మనకు ఎయిర్ స్ప్రే చేస్తాం బైక్లకు కానీ, వేరే హార్వెస్టర్లు అయినా ఏది వచ్చినా కానీ ఎయిర్ కొడతాం అన్నిటి, కార్లకు కానీ. ఇదే మొత్తం దీన్నే కానీ ఇలా ఇప్పుడు దీనికి ఏది ఉంటుంది అది ఉంటుంది కదా, వాచర్ ఉంటుంది, అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది దీనికి పెట్టుకోవచ్చు, దీనికి గన్ను అన్నిటికి పనిచేస్తుంది అన్నట్టు. సేమ్ ఇక్కడ మనం ఆన్ చేసుకుంటే అన్నిటికి ఫిల్ అయినప్పుడు మనకు ఇండికేషన్ వస్తుందా, మీరు అందరి కొద్ది పని చేసుకుంటారు? అదే చాలా అవుతుంది, అదే బంద్ అవుతుంది. ట్యాంక్ నిండాక బంద్ అవుతుంది. అట్లా ఆటోమేటిక్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్యాంక్ ఖాళీ అయితే మళ్ళీ చాలా అవుతుంది. అది ఆటోమేటిక్ ఉంటుందా? ఆటోమేటిక్ అన్నది లేదు. ఇప్పుడు ఇది మోటార్ ఉంది కదా, వాష్ చేసే మోటార్, ఇది ఎన్ని HP మోటార్ అన్నా? అది సింగిల్ ఫేస్ 2 HP. ఇది సింగిల్ ఫేస్ 2 HP మోటార్. ఇలా ఇప్పుడు ఇలా వేరే వేరే మోడల్స్ ఏమైనా టెక్నాలజీ వచ్చింది కదా, మరి ఏమన్నా ఉన్నాయా? మనం అయితే ఇప్పుడు జైత్యాల అంబికలో తెచ్చినాం. జైత్యాల అంబిక అని ఒక షాప్ అలాగే తీసుకొచ్చినాం. ఇప్పుడు మనం పెట్టి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా 2 నెలలు అయితే. ఓకే, ఏం ప్రాబ్లం అయితే లేదు, మంచిగా నడుస్తుంది. ఇక బోరు ఇలా ట్యాంకులో తింపుకుంటాం, ఇళ్ళకి సప్లై అవుతుంది. ఆ బోర్ మనకు మోటార్ ఇలా ఎప్పుడు ఒక బోర్తో డైరెక్ట్ చేయరాదు. ఓకే ఓకే, మళ్ళీ దీనికి స్టోర్ పెట్టుకున్నారు. ఇళ్ళ తక్కువ అయితే బోర్ వేసుకుంటారు, ఆ బోర్ నుంచి ఇళ్ళకి వస్తే ఇళ్ళ నుంచి మళ్ళీ ఇళ్ళకి పంపిస్తుంది, అంతేనా? కరెంట్ పోతే చూస్తా జనరేటర్ తీసుకొచ్చి. జనరేటర్ కూడా ఉందా? ఓకే. ఇప్పుడు సోలార్ కానీ ఇట్లాంటి ఏం వాడతలేరు మీరు? లేదు, ఇంకా సోలార్ వచ్చారు కానీ మనకు అవసరం పడలేదు. ఇది మనకు కారు వాష్ చేస్తుందా? కారు, హార్వెస్టర్ అన్ని. ఇది మనకు కొందరు ఇట్లా గన్నులు వాడతారు, మరి రకరకాలు పెట్టుకోవచ్చు. షోకేస్ కి అంత ప్రెజర్ మాత్రం ఇది మంచి, ఇది హైలైట్ వస్తుంది. త్రీ ఫేస్ కరెంట్ కార్లకు నడదు. 3 ఫేస్ పెద్ద పనులకు నడుస్తుంది, అది పెద్ద బాగా. సో అన్నకు బ్యాకప్ లేకపోవడం వల్ల సో ఇక్కడ జనరేటర్ కూడా పెట్టుకున్నాడు. జనరేటర్ పెట్టుకొని కూడా మనకు ఇక్కడ కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా కరెంట్ పోయినప్పుడు కూడా మన జనరేటర్ చాలు చేసుకొని ఈ ఒక మోటార్లు అనేది రన్ చేసుకున్నట్టయితే అన్నైతే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాడు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. అన్న, నేను ఇక్కడ మొత్తం చూసినప్పుడు ఇవేందన్న, ఇవి రంధ్రాల లెక్క మన కాలువ లెక్క చేసారు ఇవన్నీ. అయితే ఫస్ట్ ఇవి మనకు ఐడియా లేక, దీనికి అనుభవం లేక వాళ్ళు ఆంధ్రోళ్ళు మేస్త్రీలు అంత ఒక్క లెవెల్ పోసుకొచ్చారు. ఓకే, వాటర్ పోయేదానికి ఏమైందంటే మొత్తం పట్టుకుని వస్తాను బండ్లు కడుగుతాయి. మేము గాల వేసినాము. ఈ గాలలకి అలా గటర్కి పోతాయి, అలా
వాటర్కు బయటకు వెళ్ళిపోతాయి బయటకు వెళ్ళిపోతాయా? ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు ఇది కొట్టక ముందు మొత్తం నీళ్ళని మొత్తం మనకు ఫస్ట్ అనుభవం ఉంటున్నాం ఇట్లా రాంప్ లెక్క చిన్నగా నయిస్తే అయిపోవు మనం కొత్తగా అప్పుడు పెట్టినప్పుడు మనకు చేసిన కొద్ది అనుభవం చేసిన కొద్ది అనుభవం అవుతుంది. అందుకని గాలలు కడి చేసేట్లా వాటర్ మనం బండ్లు కడిగినాయని చీ దీంట్లో గాలలకి సైడ్లో పోకుండా అట్లా 3 ఫేస్ కానీ మంచి రాంప్. ఇప్పుడు చాలా మంది హైడ్రాలిక్ వాడుతున్నారు కదా, హైడ్రాలిక్ అది హైడ్రాలిక్ అంటే మీదికి కాబట్టి మనం వాటర్ కొడతాం, కిందికి దిగి కొడతాం, కింద దిగి కొడతాం అన్నట్టు. అట్లా అన్నట్టు దానికి 3 ఫేస్ కరెంట్ కావాలి, దానికి మీటర్ కావాలి, కంపల్సరీ కావాలి. జాగ్ లేపాలంటే 3 ఫేస్ కరెంట్ కావాలి. అంటే మనకి సింగిల్ ఫేస్ 2 ఫేస్ మీద నడది ఇది. దాని కాంప్రెషన్ పెద్దది వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అని మీరు అన్నట్టు. దీంతో కూడా మనం కిందికి వెళ్ళి కట్టుకుంటే కింద అది ఉన్నట్టుంది కదా, అది అడిగే నెంబర్ కట్టినా అటు వాటర్ బయట రోడ్ వెళ్ళిపోతాయి. కిందికి వెళ్ళి వచ్చి మనం వాటర్ సర్వీస్ చేసుకొని బయటకు వెళ్తాం అన్నట్టు. అట్లా అన్నట్టు. సో అన్నడైతే ఈ హైడ్రాలిక్ మిషన్ వాడితే 3 ఫేస్ మీటర్ కావాలి. సో అందుకని ఏం చేసిండు అంటే దానికి ఇన్వెస్ట్ చేసే బదులు ఇక్కడనే ఈ ఏరియాలో ఒక చిన్న ర్యాంప్ కట్టుకొని దాని కిందికి వెళ్ళి వాష్ చేసుకొని సో ఇమీడియట్లీ మళ్ళీ వాషర్ బయటకు వెళ్ళి సో మళ్ళీ రిమైనింగ్ బయట బాడీ అనేది క్లీన్ చేసుకుంటట్టయితే చేసిండు. సో అన్న ప్లానింగ్ చూడండి, ఇక్కడ ప్లానింగ్ అనేది 3 ఫేస్ మీటర్ పెట్టుకొని మళ్ళీ దానికి హైడ్రాలిక్ పెట్టుకొని దీనికి అంతా ఇన్వెస్ట్మెంట్ బదులు ఒక చిన్న టెక్నాలజీ వాడి సో ఇట్లా అయితే చేసుకున్నాడు. అని ఇవన్నీ మోటార్లు నడిపిస్తున్నారు కదా, నడిపించినప్పుడు మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది? మనం వాడిన ఇప్పుడు 60 ఇట్లా గిరాకీ బాగుంటుంది. ఓకే, 5,000 దాకా వస్తుంది. 5,000 దాకా వస్తుంది మొత్తం మన గిరాకీని బట్టి, గిరాకీని బట్టి మనం వాడిన దాన్ని బట్టి కరెంట్ బిల్ వస్తుంది. సో ఇక్కడ మనకు 2 మీటర్లు పెట్టుకున్నారు, 2 మీటర్లు అంటే 1 మీటర్ తోటి అయితే కేటగిరీ 2 అవి 2, ఇవి 2 కూడా కేటగిరీ 2. అది వేరే మరి ఇది దీన్నే రెండింటికి డివైడ్ చేసే వాళ్ళు 3 ఫేస్ మీటర్ తీసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చెప్పారు, 3 ఫేస్ మీటర్ 2 లక్షలు అయితే బుడ్డి వేసుకోవాలి, ఇవన్నీ ఖర్చు ఎందుకు, జాకి 1,50,000 అవుతాయి, ఇవన్నీ ఆలోచించి మనం ఉన్నదాన్ని ఓన్లీ సింగిల్ ఫేస్ మీటర్ ని మనకు కేటగిరీ 2 లో డివైడ్ చేస్తారు. 2 మీటర్లు పెట్టుకున్నారు. సో ఒక మీటర్ కు కొన్ని మీటర్లు, ఇంకొక మీటర్ కి కొన్ని మీటర్లు ఇట్లా డివైడ్ చేసుకొని నేను దీనికోటి దానికోటి అట్లా వేసుకుంటున్నారు. అని ఏరియా టోటల్ గా మీరు వాషింగ్ చేసుకుంటున్నారు కదా, ఈ ఏరియా ఎన్ని గుంటలు అనేది సరిపోతుందా మీకు? ఏరియా 2 గుంటల పావు, ఇది 2 గుంటల పావు. ఓకే, ఓన్లీ చుట్టూ కాంపౌండ్ మన అర్థం పావు మనకు సరిపోతుంది. అంటే మనకు ఎక్కువ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, ఎప్పుడైనా డిస్టర్బెన్స్ మళ్ళీ ఏరియా పెంచుకోవడానికి హార్వెస్టర్ వచ్చింది, అది బయట కడిగేస్తారు, బయట హార్వెస్టర్ బయట కడిగేస్తారు. ఇప్పుడు వాళ్ళు కట్టుకోలే కావచ్చు, మనం యూజ్ చేసుకుంటాం, ఖాళీ ప్లేస్ పట్టుకుంటుంది. ఓకే, అది కట్టిన వరకు చూద్దాం, కానీ అప్పటికి కష్టం అవుతుంది. ఈ హార్వెస్టర్ ఇలా కడగాలంటే కార్లు వస్తాయి, కార్లు వస్తాయి. అవును, ఇప్పుడైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఏరియా సరిపోతుంది. 2 గుంటల పావు, ఇది 2 గుంటల పావు. సో ఒక కార్ కడగడానికి ఎంత టైం పడుతుంది అన్న మీకు? కార్ కడగడానికి ఎంత లేదన్నా గంట టైం పడుతుంది. ఒక కార్కి గంట టైం పడుతుంది. దానికి లోపల వేరు కొట్టుడు, వాక్యూమ్ కూడా ఉంటుంది కదా, వాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ చేసుడు, అట్లా టైం బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కార్కి ఎంత తీసుకుంటున్నాను అమౌంట్? మేము 300 తీసుకుంటాం. పెద్ద బండి ఎట్టిగా అయితే 350. ఎట్టిగా పెద్ద పెద్ద బండ్లు అయితే 300. నార్మల్గా చిన్న చిన్న బండ్లకు 4 వీలర్కు 300, 2 వీలర్కు 100 రూపాయలు, 2 వీలర్కి 100 రూపాయలు. ఇప్పుడు మీరు వాక్యూమ్ వాడుతున్నారు కదా కార్లో, సో ఇప్పుడు ఈ మోటార్లని వాడుతారు. ఎప్పుడైనా ఈ మోటార్లు ఎక్కువ మనకి రిపేర్ వస్తున్నాయా అంటే మీకు ఏమైనా ఉందా, ఇబ్బంది ఏమైనా కలుగుతున్నాయి? కాంప్రెషన్ అత్తేనే మళ్ళీ కొనుకొచ్చిన కాంప్రెషన్ ప్రాబ్లం వచ్చింది, అత్తే మళ్ళీ 40,000 మళ్ళీ కొత్త తెచ్చి స్పేర్లో పెట్టిన చేయించుకొచ్చిన. ఇంకా అంటే ఏం ప్రాబ్లం వస్తాను ఇప్పుడు ఈ మోటార్ పిస్టన్స్ మన 2 వీలర్ బండి నడితే సేమ్ అదే ఉన్నాయండి, 2 పిస్టిన్లు. ఓకే, నడిచి అవి పిస్టిన్ రింగులు పోతాయి, అవి పోతాయి. ఎప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఇదే ప్రాబ్లం. అయితే పెద్దది కెపాసిటీ పెట్టుకుంటే దానికి ప్రాబ్లం అనేది ఉండదు. సింగిల్ ప్లేస్ కాబట్టి పెద్దది కాబట్టి దీనికి నడదు. అందుకనే ఇవే ప్రాబ్లం అవుతుంది దీనికి. వేరే అయితే ఏం లేదు, ఒక మామూలుగా అలా పంపులో వాషర్ పోతే వేసుకుంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ మెయింటెనెన్స్ అంటూ ఏముంటుంది. మెయింటెనెన్స్ అనేది కాదు కానీ చేస్తాం, మేము ప్లాట్ చేసుకుంటాడు అన్ని చిన్న చిన్న మోటార్ రిపేర్ కానీ మనం మోటార్ రిపేర్ ఏం చేయడు. వాషర్ పంప్ ఉంటుంది, వాటర్ పంప్. ఓకే, అలా వాషర్ తక్కువ అయితే ప్రెషర్ తక్కువ వస్తుంది. అవి ఇప్పి వెళ్ళి పొద్దుల వాషర్ స్పేర్లో పెడతాం, మేము వాషర్లు వేస్తాడు, వాడు వేస్తాడు, పిడి చేస్తాడు. ఓకే, మైసూర్ వేస్తాం. అది ఫస్ట్ జైతాల నుంచి తెప్పించినాం, 1200 తీసుకున్నాడు. వచ్చి వేసిపోయినది 1200 రూపాయలు తీసుకున్నాడు. ఒక్కడిసారికి అలా నడుచుతాను, 1200 ఒక్కటిసారి ఇస్తాం, మరోసారి నన్ను రాని మీరు వేసుకుంటారు. ఆయన ఇప్పంగా చూసినాం, ఎట్లా వేసుకుంటారని చూసినాం. అంటే ఒక దందా నడిపేయాలంటే మనకు కనీసం ఇట్లా గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేకపోతే మోటార్ ప్రెషర్ వాటర్ తక్కువ అయింది అంటే ఏమైంది, ఏం కాదా, అన్ని ఉంటాయి. కొంచెం కొంచెం నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఈ మోటార్ గురించి. నేను ఇప్పుడు పెట్టి 3 years అవుతుంది. అప్పటికిప్పటికి మనకు అనుభవం అయింది, ఏదైతే నడిపించుడు ఏం కథ. స్టార్టింగ్ మనకు ఎట్లా ఉండదు అంటే ఏ పిల్లలు దిగిన అనుభవం ఉండదు. అందుకని చేసుకుంటూ వెనక కొద్దీ మనకి ఏం ప్రాబ్లం వస్తుంది, దానికి ఇమీడియట్లీ మనమే చిన్న చిన్న నాలెడ్జ్ అయితే ఇమీడియట్లీ చేసుకోగలుగుతున్నారు. సో రెగ్యులర్గా మీ దగ్గర వర్కర్లు ఎంతమంది ఉంటారు?
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ప్లాట్ ఉన్నాడు, ఇంకో మనిషి ఇద్దరు వర్కర్. ఇద్దరు వర్కర్లతోటి మేము మెయింటైన్ చేయగలుగుతున్నారు. మళ్ళీ నేను సుతా చేస్తాను, ఒకటికే వస్తాయి ఈ పనులు. ఓకే. కార్లు కానీ ఇవి కానీ పంప్ చార్జ్ చేస్తారు పిల్లలు. ఎక్కువ పంచర్లు కూడా కూడా చేస్తారు అన్నమాట. పంప్ చార్జ్ చేస్తారు, ట్యూబ్లెస్ కాబట్టి అన్ని వస్తూ ఉంటాయి కాబట్టి. ట్రాక్టర్లే ఇక్కడ ప్లాడ్ బీఆర్ ప్లాడ్. ఈ టోటల్ ఇదంతా చేయడానికి ఎంత ఖర్చు అయిందన్న? నాకు ఈ మొత్తం టోటల్ అయితే 10 లక్షల. 10 లక్షలు. అప్పుడు నాకు బండ్లు ఉండుట్లా జేసీబీ ట్రాక్టర్ మన మీకు ఉన్నాయి అన్నట్టు, జేసీబీ ట్రాక్టర్స్ మీకు కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే, దాన్ని బట్టి మీరు కొన్ని చేసుకున్నారు. మన సొంతం బండ్లు నడుచుట్లా మేము అంతగానో అవి లెక్క చేసుకోవాలి మనం కాబట్టి. ఓన్లీ మెటీరియల్ ఖర్చు ఇదంతా 10 లక్షలు ఇన్స్ట్రుమెంట్. ఈ మెటీరియల్ అంతా ఉన్నది అన్న, ఎక్విప్మెంట్ మోటార్లు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి కొనుకొచ్చారన్న మీరు? జైత్యాల అంబికా ఆటో స్టోర్ అని, అది జగిత్యాల అంబికా అనే షాప్ టవర్ దగ్గర, అక్కడ కొనుకొచ్చారు. ఫస్ట్ హైదరాబాద్ చేద్దాం అనుకున్నాం, ఇక మనకు అవైలబుల్ లేదన్న పోతే ఓల్డ్ వాళ్ళకి రాని దగ్గర ఉన్న దాన్ని చూసుకున్నారు అన్నట్టు. నా ప్రాబ్లం వస్తే సర్వీస్ చేసుకున్నారా మరి? 1 ఇయర్ ఇస్తాడు అతను, ఏమున్నది 1 ఇయర్ ఇస్తారు ఏ మోటార్కైనా 1 ఇయర్ అంతే. 1 ఇయర్ మళ్ళీ తర్వాత మనం ఏదో చేసుకోవాలి, మీరు పోతే మనం మోటార్ చేయించుకుంటాం. ఇక్కడైతే మీకు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చుకొని సర్వీస్ అనేది ఒక 1 ఇయర్ లోపు ఇస్తారు. తర్వాత ఏమైనా ప్రాబ్లం అయితే మనం మీరు బయట మీరు సపరేట్గా చేయించుకుంటున్నారు. సో టోటల్గా అయితే ఇది అయితే కంప్లీట్గా. సో ఈ సర్వీస్ సెంటర్ నడపడానికి సో చూసారు కదా, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, టూల్స్, మిషనరీ ఇలాంటి వాడి సో ఇక్కడ సర్వీస్ అండ్ బండ్లు అనేది, కార్లు అనేది సర్వీస్ చేస్తున్నారు. ఒక సర్వీస్ సెంటర్ నడపడానికి ఇంత ఖర్చు, ఇంత ఎక్విప్మెంట్, ఇంతంతా మ్యాన్ పవర్ అయితే ఉండాలి. సో ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ కూడా సర్వీస్ సెంటర్లు కూడా వచ్చినాయి. సో అవి ఏం చేస్తున్నాయంటే ఆటోమేటిక్గా కార్ వాష్లు, సో కార్ వెళ్ళగానే కొన్ని కార్లు వెళ్ళగానే ఇప్పుడు రీసెంట్గా కూడా కొన్ని ప్లేస్లో అవుతుంది. సో ఎక్కువ మనం బయట కంట్రీలో చూస్తాం, బయట దేశాలలో ఆటోమేటిక్గా కార్ ఏంటంటే తుడుస్తూ ఉంటాయి. సో అది టెక్నాలజీ కూడా మన జగిత్యాల కూడా వచ్చింది. సో తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో 2-3 వీడియోస్ తర్వాత అది కూడా మీకు తీసుకొస్తాను. సో చూసారు కదా, టోటల్గా ఈ యొక్క సర్వీస్ సెంటర్కి అయితే మనకు టోటల్గా అయితే ఇది. సో మీకు ఎలా అనిపించింది వీడియో అయితే కింద లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన తెలుగు మిషనరీ టూల్స్ అయితే ఫాలో చేయండి.